ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సిమ్టమ్స్ కాదు రూట్ కాజ్ ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ ప్రత్యేకత. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కొద్ది రోజుల క్రితం మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్నారి పాపకు అరుదైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి నయం కావాలంటే చికిత్సకి ఒక ఇంజెక్షన్ అవసరం పడుతుంది. అది కూడా విదేశాల నుంచి రావాలి. దాని విలువ 16 కోట్ల రూపాయలు. ప్రాజెక్టు పునర్విక, ఆ పాప పేరు పునర్విక. ప్రాజెక్టు పునర్విక పేరుతో ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు బయట నుంచి కూడా చాలామంది సాయం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించింది. ఆ పాపకు పునర్జన్మనిచ్చారు 16 కోట్ల ఇంజెక్షన్ వేపించి. ఇప్పుడు అలాంటి కేసు ఇంకొకటి తెర మీదకి వచ్చిందండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలో చైత్రిక అనే 7 నెలల పాప, ఆ పాప కూడా సేమ్ అదే వ్యాధి. వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఈ విషయం తెలిసిన తర్వాత తల్లడిల్లిపోయారు. తెలిసిన ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉన్నారు, ప్రతి నాయకుడిని కలుస్తూ ఉన్నారు. ఇట్లాగే మీడియాకు కూడా వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఎలాగైనా మా పాపను బతికించండి అంటూ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ కుటుంబం నా ఎదురుగానే ఉంది, వాళ్ళతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. పాప చూస్తుంటే ఎంత ముద్దుగా, ఎంత అందంగా, చాలా బాగుంది. కానీ పునర్విక లాంటి వ్యాధి ఈ పాపకు వచ్చిందని తెలిసిన తర్వాత నిజంగా ఆ పాపను చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుందండి. మా ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు. చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. సో పాపకి మీరు ధైర్యంగా ఉండండి. పాపకంతా మంచిగా జరుగుతుంది. పునర్వికకు జరిగినట్టుగానే చాలా పాజిటివ్గా ప్రతి ఒక్కరు కూడా స్పందించి పాపకి వ్యాధి నయం అయ్యే విధంగా చాలా మంచి ప్రయత్నం జరుగుతుందని చెప్పి నేను కూడా భావిస్తున్నాను. అయితే పాపకి ఈ సమస్య ఉందని మీకు ఎట్లా తెలిసిందండి? పాపకు ఫస్ట్ మాకు 3-4 మంత్స్ తర్వాత మాకు డౌట్ వచ్చిన తర్వాత పక్క వాళ్ళు కూడా పెద్దవాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు సార్, ఇంటికి పాపకు చేతులు ఇట్లా వెనక్కుంటున్నాయి, సో తనకు ఏదో ప్రాబ్లం ఉంది, సో చూపించండి అని కూడా మాట్లాడారు. చూస్తే అప్పుడు మాకు డౌట్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. వెనక్కి అంటే ఎట్లా అంటే ఎత్తుకున్నప్పుడు ఇట్లా పాపకు చేతులు ఇట్లా వెనక్కి ఉండేటివి, ఇట్లా వెనక్కి మేము అంత అబ్జర్వ్ చేయలేకపోయినాం సార్. మాకు అంత ఐడియా లేదు, చిన్నపిల్ల కదా ఉంటా ఉంటారు, మనకు తెలియదు. సో ఇంకా పెద్దవాళ్ళు ఇట్లా అనేవాళ్ళు. సరే ఏంది అని చెప్పేసి పోయి చూపించడం మొదలు పెట్టాను సార్. తర్వాత అది ఎస్ఎంఏ మామూలుగా ట్రీట్మెంట్ చూపించినాం. తర్వాత బయట హాస్పిటల్లో ఒక చిన్న హాస్పిటల్ చూపించినాం. తర్వాత రెయిన్బోకి వెళ్ళాం సార్. ఎంఆర్ఐ, బ్రెయిన్ అవన్నీ టెస్ట్లు చేశారు. అన్ని టెస్ట్లు చేసిన తర్వాత ఏమో దాంట్లో నార్మల్ ఏముంది అని చెప్పేసి అన్నారు. సో తర్వాత రెయిన్బోలో మళ్ళీ ఒక లాస్ట్ టెస్ట్ ఉంది, అది చూద్దామమ్మా ఏందనేది తెలుస్తుంది అని చెప్పేసి కరెంట్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. దాంట్లో కూడా 0 రెస్పాండ్ అని చెప్పేసి అన్నారు. లాస్ట్ ఒక ఫైనల్ టెస్ట్, అది జెనెటిక్ టెస్ట్ అని ఉంటుంది. అది రావటమే రెయిన్బోకి వచ్చారా లేకపోతే లేదు సార్, మీ ఊళ్ళో ఏమైనా చూపించారా? లేదు సార్, ఫస్ట్ మేము ఇక్కడ సాయికిరణ్ హాస్పిటల్ అని చెప్పేసి రామంతపురం మాకు దగ్గర ఉంది, చిన్నపిల్లల స్పెషలిస్ట్ అంటే అక్కడికి వెళ్ళి చూపించాము. అక్కడికి వెళ్ళి మామూలుగా బ్లడ్ శాంపిల్స్ అవి తీసుకొని తనకు మామూలుగా జనరల్ టెస్ట్లు చేశారు సార్. అవన్నీ టెస్ట్లు చేస్తే దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. తర్వాత విజయ్ డయాగ్నోస్టిక్లో బ్రెయిన్ అని చెప్పేసి ఆ స్కాన్ పంపించారు. సో అవన్నీ టెస్ట్లు చేసిన తర్వాత కూడా అన్నీ నార్మల్ ఏమున్నాయని చెప్పేసి డాక్టర్స్ గారు చెప్పారు. ఇది కొంచెం నాకు అర్థం అవుతలేదు అని చెప్పేసి సార్ ఏం చేశారు, రెయిన్బో గీతా మేడం దగ్గరికి పంపించారు. గీతా మేడం దగ్గరికి వెళ్తే కూడా తను కూడా కొంచెం ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి తను చెక్ చేసింది కాళ్ళు, ఆ మూమెంట్స్ అని. సో తనకు ఒకటి కరెంట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, అది చేపిస్తాం. అది చేసిన తర్వాత ఏందని తెలుస్తుంది అని చెప్పేసి అంటే సికింద్రాబాద్ కార్ఖానా బ్రాంచ్లో చూపించాం సార్. అక్కడ చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే కరెంట్ ట్రీట్మెంట్ చూపించిన తర్వాత మేడం అక్కడికి వచ్చారు. దాంట్లో 0 రెస్పాన్స్ కనపడుతుందమ్మా. సరే తనకు అయితే ప్రాబ్లం అయితే ఉంది, బట్ నేను 100% ఇప్పుడు ఏం చెప్పలేను. ఒక టెస్ట్ ఉంది ఫైనల్గా, అదొక టెస్ట్ చేయించుకోండి అమ్మా, తనకి ఏం ప్రాబ్లం ఉంది ఏందనేది నేను చెప్తానని చెప్పేసి మేడం గారు అన్నారు. సరే అని చెప్పేసి ఆ టెస్ట్ ఇచ్చాం, బెంగళూరుకి పంపించారు సార్. అది 10-15 డేస్లో వస్తుంది అని చెప్పేసి అన్నారు, టైం పడుతుంది అన్నారు. ఇంకా దానికి టైం తీసుకున్నారు. తర్వాత 25th అట్లా వచ్చింది సార్ రిపోర్టు. వచ్చిన తర్వాత మేడం దగ్గరికి వెళ్ళాము 4th మంత్లో. మేడం దగ్గరికి వెళ్ళి ఆ రిపోర్ట్ వచ్చినామంటే వెళ్ళి అడుగుతూ కలిస్తే మేడం ఉండి ఇది ఎస్ఎంఏ టైప్ 1 అమ్మ, సో 0 టైప్ ఉంది. సో తనకు ఈ వ్యాధి చిన్న వ్యాధి అని నేను చెప్పలేను, ఇది చాలా పెద్ద వ్యాధి. సో తనకు కాలు చేతులు పుట్టుకంలోనే బర్త్లోనే వచ్చింది అని మాట్లాడారు సార్. సో ఎలా వచ్చింది ఏందని కూడా నేను అడిగాను, ఎట్లా మేడం మళ్ళీ నా వల్ల వచ్చిందా, మా వైఫ్ వల్ల వచ్చిందా, లేకపోతే ఎలా వస్తుంది, సమస్యలు ఎందుకు వచ్చినాయి, ఎలా వస్తుంది ఏంది అడిగాను. అడిగితే ఇది అదే అమ్మా, యాక్చువల్ అయితే ఒకరి వల్ల వచ్చిందని చెప్పడానికి రాదు, ఇది ఇద్దరి వల్లనే వస్తుంది, ఒకరి వల్ల రాదు అని చెప్పేసి మాట్లాడారు. సో ఇదైతే
ఇప్పుడు ఒకటి రెసిడోఫామ్ అని ఒకటి మెడిసిన్ సిరప్ ఉంటుంది, అది 15,000 కాస్ట్ అంట. అది మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయింది కాబట్టి 15,000 అని చెప్పారు సార్. అది బయట దేశంలో అయితే అదే సిరప్ 6 lakhs అంట సార్ బయట దేశంలో అది. సో అది అంత కాస్ట్ ఉన్నది, మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయింది కాబట్టి మనకు 15,000కి ఇస్తున్నారు. అది తీసుకొని అది వాడాలమ్మా లైఫ్ లాంగ్ రెగ్యులర్ కాదు అని మాట్లాడారు. తను కంట్రోల్గా ఉండాలి, మంచిగా హెల్దీగా ఉండాలి అనుకుంటే అది వాడాలి. దానివల్ల మళ్ళీ మా పాప మంచి క్యూర్ అవుతుందా మేడం అని అంటే అది ఏపీయాలి, ప్లస్ ఫిజియోథెరపీ కూడా చేయించాలి. ఫిజియోథెరపీ కూడా 15,000 అడుగుతున్నారు. సో నాకు నెలకు 30,000 నుంచి 40,000 అయితే నాకు ఖర్చు రెగ్యులర్గా అవసరం పడుతుంది నెలకు, ప్రతి నెల. సో ఆ మెయింటెనెన్స్ చెప్పారు పాపకు మెయింటైన్ చేసుకోమని. సో అది చేస్తే ఎన్ని రోజుల్లో వస్తుంది అని అడిగితే అది వచ్చేది కాదమ్మా, తను బెటర్గా ఉండడానికి కోసం మాత్రమే, తనకు ఏదో లేచి పరిగెడుతుంది కాలు చేతులు ఆడిస్తుంది అని కాదు నేను చెప్పింది. తనను అలా మెయింటైన్ చేస్తుంది, దీనికి మెడిసిన్ అనేది లేదన్నట్టు మేము భయపడ్డాము. అంటే మెడిసిన్ లేకపోవడం ట్రీట్మెంట్ ఏదో ఉంటుంది కదా మేడం, ఎంత ఖర్చు అవుతుంది ఏంది మేము చేయించుకుంటాం అని అంటే అది కాదమ్మా 16 crores అని ఇంజెక్షన్ కాస్ట్. మీరు SMA టైప్ లాస్ట్ వన్ పునర్వికాన్ని చూశారు కదా, సో తనదే సేమ్ మీ కేసు అని అంటే నేను పునర్విక నాకు తెలియదు మేడం అని చెప్పాను. యూట్యూబ్లో చూసుకోండి కావాలంటే, అలాంటి కేసే అమ్మా ఇది అని మాట్లాడారు. అప్పుడు మేము షాక్ అయిపోయాం సార్. 16 crores అంటే ఏంటి అసలు, అంత కాస్ట్ మేము పెట్టుకొని ఒక ఓలా ఊబర్ డ్రైవింగ్ నేను నడుపుకుంటాం ఏంటంటే అందుకే అమ్మ చెప్పింది సింపుల్గా తనకు ఇది మెయింటైన్ చేసుకొని తనని కాపాడుకోండి. సో ఇది చాలా డేంజర్ వ్యాధి అని మాకు మాట్లాడారు సార్. ముందు అసలు మీరే అబ్జర్వ్ చేశారా, ఎలా తెలిసిందమ్మా మీకు పాపలో తేడా ఉందని చెప్పి? అంటే 3 months వరకు మంచిగా ఉంది సార్. 3 months అసలు ఏం డౌట్ లేదు, మంచిగా ఆడుకున్నది, చేతులు కల్లా ఆడిస్తున్నది, బాగా తన్నుతుంది, అన్నీ చేస్తుంది. 3 months తర్వాత మెడ అవన్నీ నిలబెట్టకుంటే సరే మెడ అదంటే 5 months వరకు నిలబెడతారు, అదేం లేదు అంటే ఇంకా 4 monthలో పడిన తర్వాత మూమెంట్స్ అనేవి తగ్గిపోయినాయి. ఎందుకు పాప ఇట్లా చేస్తే అట్లా కాళ్ళు చేతులు సర్చ్ అయిపోయినాయి, ఇది రాలే కదా మనకు ఎందుకు అని చెప్పి అంటే ఫస్ట్ డైరెక్ట్ నేను గద్వాల్ సార్, మాది గద్వాల్లో డెలివరీ అయినా. పిల్లల డాక్టర్కి తీసుకుపోతారు కదా సార్ డెలివరీ అయిన వెంటనే, అదే డాక్టర్కి తీసుకుపోతే సార్ ఉండి ఇదొకటి ప్రాబ్లమే అమ్మ, ఇక్కడ చూడము హైదరాబాద్లో పిల్లల హాస్పిటల్ రెయిన్బోకి వెళ్ళండి అంటే అంతవరకు ఇంక మేము మెల్లగా రెయిన్బో కాకుండా ఫస్ట్ ఇక్కడ సాయి చరణ్ హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ చూసుకొని అన్నీ చేసినాం, అన్నీ బాగున్నాయి సార్. ఇంకా జెనెటిక్ టెస్ట్ చేయాలా అంటే జెనెటిక్ టెస్ట్లో చేసిన తర్వాత ఇంకా SMA type 1 అని ప్రూఫ్ అయిపోయింది. ఇంకా మేడము మీరు ఇది చేయాలంటే మనము ఎంత డాక్టర్ అయినా ఎవరైనా ఒక్కరిచ్చే పని కాదు, ఇది నలుగురు చేతులు వేస్తేనే అవుతుంది. కాబట్టి మీరు ఫైట్ చేస్తాము అనుకుంటే పాప సక్సెస్ అవుతుంది, రీబర్త్ అయిపోతుంది. లేదు అంటే పాప కంట్రోల్ ఉండడానికి జస్ట్ ఈ మందు మాత్రమే అన్నది. ఇప్పుడు ఆ మందు వాడినా కూడా ఆమె కంట్రోల్ అనేది కూడా ఏం లేదు సార్. ఇప్పటికి 2 సార్లు వాడుతున్నాం, 1 month అయింది సార్, ఇంకా అయిపోలే. ఇంకా అయినా 2 సార్లు నిమోనియా అటాక్ అయింది సార్ ఆమె. ఇప్పుడు ఇంకా ఆ ఇంజెక్షన్ ఎంత తొందర వేస్తే ఆ మందు వల్ల ఏమన్నా నిమోనియా అటాక్ అయిందా? అట్లేం లేదు సార్, అది అది మామూలుగా తనకు ఇంకా రోజు కండరాల వీక్నెస్ దెబ్బతింటున్నాయి సార్. సో తనకున్న అదే మనకు ఏదైతే మేడం చెప్పారో, డాక్టర్ రమేష్ కోనాకి గారు కూడా చెప్పారు అదే వాడండి మీరు, మేడం రాసిచ్చారు కదా గీత మేడం, సో అదే వాడండి అని చెప్పేసి అన్నారు. అది వాడితే ఏందనేది తనకు కొంచెం బెటర్గా ఉంటుంది. లేదు అనుకుంటే ఇంకా నీరసం అయిపోయి తనకు ఇంకా ఇబ్బందులు అయిపోతాయి. మేబీ ఛాన్సెస్ చెప్పలేం, దాంతో రావచ్చు అదృష్టం ఉంటే. ఫస్ట్ అయితే లేని దానికి ఎందుకు పోరాడతారు, ఫస్ట్ ఉన్నది వాడండి, స్టేబుల్ అవ్వడానికి ఫస్ట్ తనకు వాడండి. ఇప్పటికే చాలా లేట్ చేశారు పాపకు, ఫస్ట్ అయితే వాడండి. ఫిజియోథెరపీ అదొకటి రెగ్యులర్ తెలిసింది. 4th 5th మంత్ అంటే 5th మంత్ లో మాకు అంటే 4th మంత్ నుంచి చూపించడం మొదలు పెడితే తర్వాత 5th మంత్ లో మొత్తం క్లారిటీ వచ్చింది. తర్వాత ఇంకా 16 crores అన్నట్టు మాకేం అర్థం కాలేదు సార్. ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళతో ఇలా డిస్కషన్ చేసాం, ఇలా ఉంది అలా ఉంది అంటే వాళ్ళు ఒక షాక్ అయ్యారు. అసలు ఏంటి, మా ఇంట్లో వాళ్ళ మా మామకి చెప్పాము, మా ఇంట్లో మా అమ్మ నాన్నకి చెప్పాము. ఇంకా అక్కడనే ఇంకా కొన్ని రోజులు ఉన్నాం. తర్వాత మీరు చెప్పినప్పుడు అంటే మీకే ఒక షాకింగ్ నిర్ణయం. సో మీరు మీ ఇంట్లో వాళ్ళకి మీ పెద్దలకు చెప్పినప్పుడు అంటే ఎట్లా అని వాళ్ళు ఫీల్ అయ్యారు? ఇంకా వాళ్ళు కూడా అసలు ఏం అర్థం అసలు
మీరు ఏం విన్నారో ఏం లేదో తెలియదు. ఎంత డిసీజ్ అయినా ఈ రోజు రేపట్లో ఎంతో మంది మెడిసిన్స్ ఎక్కడైనా కనుక్కుంటున్నారు. టెక్నాలజీ పెరిగింది, అంతా పెరిగింది. మళ్ళీ పిల్లలు కదా, వీళ్ళకి ఏం తెలుసో తెలియదు. మళ్ళీ డాక్టర్లు ఏం చెప్పారు, 16 crores ఏంది ఆ ఇంజెక్షన్ అని మమ్మల్ని మామూలుగా నమ్మలేదు. ఒకసారి చూపిద్దాం, మళ్ళీ వద్దాం అని మా వాళ్ళు ఇట్లా అన్నారు. వాళ్ళు ఏం చెప్పారు, మీరేం విన్నారో అన్నట్టు మమ్మల్ని ఇట్లా అన్నారు. అంటే సరే అని చెప్పేసి మళ్ళీ మాట్లాడించి గీత మేడం దగ్గరికి పోయి మళ్ళీ మేము అడిగితే మేడం ఉండి చెప్పాను కదమ్మా ప్రధాని అంటే, సరే డాక్టర్ రమేష్ కోనాగి అని ఉన్నారు, ఆయన దగ్గర స్పెషలిస్ట్, మన ఇండియాలో నెంబర్ 1 సార్ దగ్గరికి వెళ్ళండి, మన రెయిన్బో హాస్పిటల్ అనేది చూస్తాడు, సీనియర్ డాక్టర్ అని చెప్పేసి అంటే సార్ దగ్గరికి వచ్చాం. మళ్ళీ సార్ దగ్గరికి వచ్చి ఈ ఎస్టిమేషన్ అనేది తీసుకొని వచ్చాం సార్. ఇంకా మా వాళ్ళే నమ్ముతలేరు, రేపు బయట వాళ్ళు కూడా పబ్లిక్ కూడా ఇప్పుడు ఇన్స్టాలో పెడుతున్నాం. నేను impact.com పెట్టా ఫండ్ రైజింగ్ క్రౌడ్ ఫంక్షన్లో. సో అది పెడితే ఇప్పటికి 6 lakhs సంథింగ్ క్రాస్ అయింది సార్. అది కూడా పబ్లిక్ నమ్మాలి, అది చేయాలి అని కూడా కొందరు నమ్మట్లేదు. పునర్వి కానీ మొన్న ఇచ్చాం కదా ఇంజెక్షన్, మళ్ళీ చైత్రిక పునర్వికే కలిసిపోయింది అది పేరు కూడా. సో కొందరు క్వశ్చన్స్ కూడా అలా చేస్తున్నారు కాల్ చేసి, ఇచ్చాం లేదు సార్ నా పాపనే, సో మా పాప పేరు చైత్రిక, తను పునర్విక, సో కర్నూలు పాప, మాది తెలంగాణ సార్ అని చెప్పేసి అన్నాం. అచ్చా అవునా సరే అని కొందరు ఇట్లా అన్నారు, కొందరు నమ్మట్లేదు సార్. అట్లా ఈరోజు డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చినాం, నిమ్స్లో కూడా చూపించాం సార్. నిమ్స్లో కూడా తనకి ఈ టైప్ ఆఫ్ SMA టైప్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి కూడా ప్రజ్ఞా మేడం గారు నిమ్స్లో చెప్పారు సార్. నిమోనియా అటాక్ అయినడే, నిమోనియా అటాక్ అయితే 15 days నిమ్స్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 3 days బ్యాకే డిశ్చార్జ్ అయ్యొచ్చు. చైత్రిక ఇప్పుడు రెగ్యులర్గా పాలు తాగటం కానీ, తర్వాత పడుకోవటం కానీ అంత నార్మల్గానే ఉందా? నార్మల్గానే ఉంది సార్. అయితే ఇంకా రోజుకి ఇబ్బంది చేస్తుంది, రాత్రిపూట పండుకోవట్లేదు. పాలు తాగిన తర్వాత తనకి బాగా బర్తింగ్ చేయాల్సి వస్తుంది. సో లేదంటే పాలు కొంచెం మనకు ఇప్పుడు తినేటప్పుడు సరదా మనకు 2 రంధ్రాలు ఉంటాయంట. తినేటప్పుడు మనం నవ్వుకుంటే ఏదైనా చేసిన ఒక టక్కున ఒక రంధ్రం ఓపెన్ అయిపోతుంది, అసలు లోపలికి వెళ్ళిపోయింది అనుకో. పెద్దవాళ్ళకి అందుకే మాక్సిమం రావు, జాగ్రత్తగా ఉండి జాగ్రత్త తింటారు, నీళ్ళు తాగుతారు. సో తనకి ఏమవుతుందంటే అది సెకండ్ రంధ్రాల నుంచి అలా పోతున్నట్టుంది. అది ఏదైతే పోతుందో అదేమవుతుంది, ఇక్కడ లంగ్స్లలో పేరుకుంటుంది. లంగ్స్లో పేరుకొని అదే నిమోనియా లాగా, అది నిమోనియా ఫామ్. అంటే ఆమె ఏం తాగినా అంటే పాలు ఒకటే తాగుతా సార్, ఏం తాగొద్దు అని చెప్పిండ్రు, వాటర్ కూడా తాగొద్దు అని చెప్పిండ్రు. నిమ్స్ లో అడ్మిట్ అయినా 15 days నా పాలే ఇచ్చిన సార్, నోట్లో పైప్ పెట్టిండ్రు, ఇచ్చిండ్రు. దాని ద్వారా అంటే ఆమె ఏం చేసినా కానీ ఏం తిన్నా కానీ ఒక ఇట్లా మింగడానికైనా మనకు డైరెక్ట్ కడుపులోకి పోతే ఆమె కడుపులోకి పోవడం లేదు సార్, లంగ్స్ లోపలికి పోయి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. దాని ద్వారా నిమోనియా అటాక్ అయిపోతుంది. రోజుకి ఇంకా మజిల్స్ అనేది వీక్నెస్ అయిపోతున్నాయి. మెయిన్ ఇప్పుడు అదే ప్రాబ్లం సార్, తొందర నిమోనియా అటాక్ అవుతుంది. అయితే డాక్టర్ గీతా మేడం ఇంత తొందర అటాక్ కాదు నిమోనియా అన్నారు సార్, కాకపోతే ఈమె తొందర స్ప్రెడ్ అయింది సార్, తొందర అటాక్ అయిపోయింది మాకు. తను ఏజ్ పెరిగే కొద్దీ డాక్టర్ కూడా చెప్పారు, ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా నీరసం అవుతుంది, ఇంకా వీక్ అయిపోతుంది. తనకు ఫిజియోథెరపీ, తనకు ఆ రెసిడోఫామ్ అనేది రెగ్యులర్గా వాడుకుంటూ బాగా మెయింటైన్ చేయాలి. సో నేను ఒక ఓలా ఊబర్ నడుపుతున్నాను సార్, ఇంట్లో కిరాయి కూడా కట్టుకునికే నాకు ఇబ్బంది ఉంది. ఇప్పటి వరకు కిరాయి కూడా కట్టలేదు సార్, తినే కూడా ఇబ్బంది ఉంది. ఏదైనా పోయి పని చేసుకుందామంటే కూడా నేను ఒకరోజు బయటికి వెళ్ళిన పని చేసుకోవడానికి వెళ్తే కూడా తను వెంటనే ఫోన్ చేసి ఏడుస్తుంది, సతాయిస్తుంది, ఇబ్బంది అవుతుందని. మళ్ళీ మొన్న సరే అది అట్లనే అవుతుంది, డాక్టర్ చెప్పారు కదా, సో అది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అది వస్తుంటుంది, ఏం కాదు అది కామన్ అని చెప్పేసి అనుకున్నా. సో అది నిమోనియా మరీ ఎక్కువ అటాక్ అయిపోయింది సార్, అది సరిగ్గా మెయింటైన్ చేయక్కను మేము. సో నెలకు 30,000 అక్కడ కట్టి నేను తర్వాత మళ్ళీ కిరాయిలు కట్టుకోవాలంటే నాతో అంత వెళ్తలేవు సార్. తను మెయింటైన్ చేయడానికి కూడా నాతో ఇప్పటికి ₹1 లేవు. ఇక్కడికి రావడానికి కూడా వేరే వాళ్ళతో అడుక్కొని తీసుకొని వచ్చిన పైసలు. మొన్న నిమ్స్లో అడ్మిట్ అయింటే కూడా సార్ 1/2 hourలో పాపకు నరాల ప్రాబ్లం అయ్యి నరాలు దొరకలేదు సార్. సెంట్రల్ లైన్ ఇక్కడ వేసిండ్రు పాపకు ఇక్కడ. అయితే ఇక్కడ నరంకి కూర్చేటప్పుడు కూడా చనిపోయే ప్రమాదం ఉందంట, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. మాకు ఇంకా సంతకం పెట్టించుకున్నారు. ఇంకా ఇక్కడ నిమ్స్లో పాప సైన్ అయితే పెట్టించుకున్నారు, లేదంటేనా మీ ఇష్టం వెళ్ళిపోతామంటే వెళ్ళిపోండి అంటే, సరే ఇంకా ఇంత ప్రాబ్లం ఉంది కదా అని పెట్టేసినాం. 1/2 hourలో పాప బయటికి వస్తే మీ పాప లేదంటే లేదని చెప్పిండ్రు సార్. మొన్న కూడా సీరియస్ చెప్పిండ్రు డాక్టర్స్, ఆమెకు తొందర అటాక్ అవుతుంది సార్ నిమోనియా.
తనకు మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి అన్నాడు సార్. ఇంకా రాత్రి మెయింటెనెన్స్ అంటే పగలు ఇప్పుడు ఇచ్చిన సిరప్ ఇప్పుడు సిరప్ కానీ ఫిజియోథెరపీ రెగ్యులర్గా వచ్చి ఇంటికి డాక్టర్స్ చేయడం ఇవన్నీ చేయించాల్సి వస్తుంది. ఇంకా ఆమెకి రాత్రి పగలు ఇంకా మనం చూసుకుంటూ ఉండాలి సార్ ఇప్పుడు, ఎందుకంటే మాటలు రావు కాబట్టి ఏ టైంలో ఆయాసం వస్తుంది అనేది తెలియదు కాబట్టి కొద్దిసేపు ఇద్దరం 12 వరకు ఒకరు వండుకొని 2 వరకు ఒకరు మేల్కొని అట్లా మధ్యలో జాగరణ చేసుకుంటూ ఉంటాం సార్. ఇంటికాడనే కొన్ని కిట్ తీసుకొచ్చాను సార్, నెబులైజర్స్ అవన్నీ పెడుతున్నాను. ఆక్సిజన్ కిట్ టైప్లో కూడా అది కూడా తెచ్చుకున్నాను. ఎమర్జెన్సీ కిట్లని ఇబ్బంది అయినప్పుడు తనకు నేనే ట్రీట్మెంట్ టైప్లో కొట్టేస్తున్నాను. ఇంకా మరీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది. మాటలు వచ్చే పాప అయితే అసలు ఏమైనా చెప్పగలుగుతుంది. అవును సార్, మా బాధ అదే సార్. ఇది ఇట్లా ఉంది చెప్పగలదు పాపం. అటు సేమ్ పునర్వికకు అయితే మాటలు వస్తాయి అంట సార్ పాపకు. ఇదే చిన్న పాప కదా, మాటలు వస్తే కూడా ఏం కాదనిపిస్తుంది, ఏ టైంలో ఆయాసం వచ్చేది తెలియదు అన్నట్లు అదే భయం అవుతుంది సార్ మాకు. ఇంకా ఆమెకి నిమోనియా అటాక్ అయినది కూడా మాకు తెలిసిపోతుంది సార్. పాప పాలు అనేది తాగదు నిమోనియా అటాక్ అయినప్పుడు, ఎంతన్నా ఇవ్వు ఇంకా పాలు తాగదు, ఇంకా ఏడ్చుకుంటూనే ఉంటుంది. ఇంకా నాకు ఇంకా అర్థమై డాక్టర్స్కి ఇమ్మీడియట్గా కలిసేస్తాము. SMA టైప్ 1 అని తెలిసిన తర్వాత కూడా ఎక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా నార్మల్గా పట్టించుకుంటలేదు సార్. ఎందుకంటే తనకి SMA టైప్ 1 అని ఉంది, తనకు మెడిసిన్ అనేది ఏం లేదు, రెగ్యులర్ వ్యాధి కాదు. సో మళ్ళీ ఏమైనా అయితే ఏమైనా ఇబ్బంది అవుతుంది అన్నట్టు కొందరు పట్టించుకోవట్లేదు. సో అది కూడా డైరెక్ట్ నిమ్స్లో మన చిన్నారెడ్డి ప్లానింగ్ బాయ్స్ ప్రజావాణిలో ఉంటారు, ఆయన త్రూ వెళ్ళి అడ్మిట్ అయ్యాం సార్. నిమోనియా అప్పుడు చాలా సీరియస్ అయింది. ప్రజావాణిలో అప్లికేషన్ ఇచ్చాను సార్. సో సీఎం గారికి లెటర్ కూడా ఇచ్చాము ప్రజావాణిలో, అదే ఇది లెటర్ సార్. ప్రజావాణిలో సో ప్రజాభవన్కి వెళ్ళి ఇచ్చాము సార్ లెటర్ కూడా. అంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకు చెప్పారా సమస్య మొత్తం ఇట్లా ఉందని చెప్పారు? చిన్నారెడ్డి ప్లానింగ్ చైర్మన్ ఉన్నారు, ఆయనకి చెప్పాము. ఆయన చెప్పిన తర్వాత నిమోనియా అటాక్ అయిన తర్వాత తను వెంటనే LOC అప్లై చేసి పాపకు అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు. తనకు దొరకకపోతే మా వైఫ్ అన్నట్టు సెంట్రల్ లైన్ ఇప్పించి ఇలా ట్రీట్మెంట్ జరిగింది సార్. ఇలా సీరియస్ ఉండండి అప్పుడు. ఇలా తనకు రోజు రోజుకు తను ఇబ్బంది అయిపోతుంది సార్, చూడలేకపోతుంది. అదే అసలు ఈ వ్యాధి ఉందని తెలిసినప్పుడు డాక్టర్ మేడం చెప్పారు కదా పునర్విక లాంటి సమస్య అని, మీరు పునర్విక వీడియోస్ అప్పుడు చూసారా? అప్పుడు చూడడం మొదలు పెట్టాను సార్. వాళ్ళు కూడా అదే అన్నారు సార్, వాళ్ళ పాప 1 year and half ఉందంట సార్. అయితే ఎంత తొందర ఇంజెక్షన్ ఇస్తే అంత తొందర అవుతుంది అన్న క్యూర్ అని అంటున్నారు. అంటే వాళ్ళ పాపకి నిమోనియా చాలా తక్కువనంట సార్ అటాక్ కావడం. ఇప్పుడు ఇంకా నిమోనియా అటాక్ అయిందంటే ఇంకా ప్రాణాలు వదులుకోవాలని అంటున్నారు డాక్టర్స్. ఎందుకంటే లంగ్స్ లోకి ఏమన్నా పోతే ఏం పైపులు పెట్టినా లంగ్స్ లో నుంచి బయటకు తీయలేము అని అంటున్నారు. మీ పాపకి చిన్న వయసు ఉన్నప్పుడే ఇంజెక్షన్ ఇచ్చేయాలి, సంవత్సరం లోపల ఇంజెక్షన్ ఇచ్చేయాలి, పనిచేస్తాం. ఇంకా లేదు మనం 1 year దాటింది అంటే ఇంకా ఆశలు వదులుకోండి అని చెప్పింది డాక్టర్స్. సార్ ఇంకా వాళ్ళు కూడా ఊర్లలో తిరుగుతున్నారు సార్, అక్కడిక్కడ ఎమ్మెల్యేని వాళ్ళని ఇళ్ళని తిరుగుతున్నారు. ఇంకా ఊర్లలో ర్యాలీ ఫామ్ చేస్తున్నారు. మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఆడవాళ్ళు మొగోళ్ళు అందరు ఇంకా అందరు పనులు వదులుకున్నాం సార్. ఇంకా ఆమెకే ట్రై చేస్తున్నాం సార్. చాలు రోజు ₹1 వచ్చినా కూడా మాకు వచ్చిందని సంతోషిస్తున్నాం. నిజంగా మీరు ఇట్లా పాపను తీసుకొని బయట అసలు ఎండలు ఎట్లా ఉన్నాయి చూడండి, మీరు ఎక్కడికి అక్కడికి మీ బాధ అర్థమవుతుంది, కానీ పాప అసలే ఇబ్బందిలో ఉంది. ఇంకోటి డాక్టర్స్ బయట కూడా ఎక్కువ తిప్పొద్దు అన్నారు, ఎవరిని ఎక్కువ దగ్గరికి రానియొద్దు అన్నారు. తను చాలా దూరం ఉండి ఇన్ఫెక్షన్స్ అయితే తనకు. సో ఈవెన్ ఫాదర్ని కూడా దగ్గరికి రావద్దు అన్నారు. అంటే నేను బయట వర్క్ చేయడానికే ఇలానే ఇన్స్టాలో వాళ్ళని ఫాలో అప్ అవ్వడానికి తిరుగుతున్నాను. సో అట్లా ఇంటికి వచ్చినప్పుడు ఒక చాలా నీట్నెస్ ఉండాలి, తను కూడా చాలా నీట్నెస్ ఉండాలి, తను పాప జాగ్రత్త ఉండాలి అన్నట్టు. సో తప్పట్లేదు, పడుకుంటుంది, అట్లా ఏమి ఉండదు సార్. పడుకుంటది, ఆడుకుంటది, నవ్వుతుంది, అందరినీ గుర్తుపడుతుంది సార్ మళ్ళీ. కానీ ప్రాబ్లం ఒక్కటే ఉంది సార్, చేతులు కాళ్ళు మనకంటే 100 ఇంతలు తెలివితేటలు ఎక్కువనే ఉంటాయని చెప్పాడు డాక్టర్. తనకు షార్ప్, తనకి ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. అది స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అని SMA టైప్ 1. సో అది మజిల్స్ కండరాల వీక్నెస్ అది. సో తనకు రోజుకు ఆ కండరాలు ఇంకా దెబ్బతింటున్నాయి అని చెప్పేసి చెప్తుంది సార్. మనం ఎంత తనకు మెయింటెనెన్స్ అది చేయలేదు అనుకుంటే, ఇప్పుడు మన బాడీ జిమ్కి వెళ్తే ఎలా మెయింటైన్ చేయాలో కంటిన్యూ మెయింటైన్ చేస్తేనే మన జిమ్
బాడీ ఉంటుంది. సరే మెయింటైన్ చేయలేదనుకుంటే మనకు బాడీ అవుట్ అయిపోతుంది. సో అట్లా తనకు కంటిన్యూ అలా మెయింటైన్ చేయాలని మాట్లాడారు సార్. ఒకసారి మనం షుగర్ టాబ్లెట్ వాడడం మొదలు పెట్టినామంటే అది లైఫ్ లాంగ్ సచ్చేంత వరకు వాడాల్సిందే. సో మా పరిస్థితిగా తను ఉన్నంత వరకు అది వాడాల్సిందే సార్, ఆ ఇంజెక్షన్ ఇచ్చేంత వరకు. ఓకే, ఇప్పటివరకు ఎంత కలెక్ట్ అయిందన్నారు మీరు? ఇప్పుడు 6,80,000 క్రాస్ అయింది సార్. 16 కోట్లు ఎక్కడ 6 లక్షలు. అదే సార్, ఒకేం అర్థం కాక అందుకని. డాక్టర్స్ మీరు వెంటనే ఇంజెక్షన్ ఇవ్వాల్సిందే అని చెప్పారా? ఎంత త్వరగా వస్తే అంత బెటర్ అని చెప్పారా? లేదంటే ఈ సిరప్ కొనసాగుతూ ఎప్పుడైనా ఇవ్వచ్చు ఇంజెక్షన్ అన్నారా? ఏమనలేదు, ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది అని మాట్లాడారు వాళ్ళు. బట్ 1 year లోపల ఇంకా తొందరగా ఇవ్వాలి. 1 year లోపు. ఇప్పుడు 7th month కాబట్టి ఇంకా 5 months లో వెంటనే ఇంజెక్షన్ ఇచ్చేయాలి. తొందరగా ఇస్తే అంత మందికి. తనకు ఇంజెక్షన్ ఇవ్వకపోతే తనకి ఇది న్యూమోనియా అటాక్ అవ్వడం, మెయిన్ ఫస్ట్ న్యూమోనియా తొందరగా అటాక్ అవుతుంది అన్నారు డాక్టర్స్. చెప్పిన ఒక 5 daysకే డాక్టర్ రమేష్ కోనాంగ్ గారు చెప్పారు. కలిసిన ఒక 5 daysకే తనకు న్యూమోనియా అటాక్ అయిపోయింది సార్. మా మామూలు ఇంటికాడ పెట్టేసి నేను కర్నూలు గద్వాల్లో పెట్టాను. వచ్చి సేపు ఏదైనా నడుపుకొని చేసుకొని అంతలోపు తన ఫిజియోథెరపీ మాట్లాడి అన్ని సెటిల్ చేసి తీసుకొచ్చుకుందాం అనుకున్నాను. నేను ఇట్లా హైదరాబాద్కి వచ్చానో లేదో అంతలోపే మళ్ళీ కాల్ చేసి ఇట్లా తనకు సీరియస్ అయిందని చెప్పేసి అంబులెన్స్లో తీసుకెళ్ళి కర్నూలు అడ్మిట్ చేశారు. సో అక్కడ ఒక 7-8 days ఉన్నాము. అక్కడ ఒక న్యూమోనియా అటాక్ అయింది సార్. అది అంత సివియర్ కాలేదు, కొంచెం నార్మల్గా అయింది. కొంచెం కంట్రోల్ అయిన తర్వాత హైదరాబాద్కి వచ్చినాము. 1 day 2 days ఉన్నాక తర్వాత వెంటనే మళ్ళీ న్యూమోనియా అటాక్ అయిపోయింది. అది చాలా సీరియస్ ఉండే. 15 days మన నిమ్స్లో పెట్టే కొంచెం తగ్గింది సార్. తగ్గిన తర్వాత వచ్చాం. మీరేమి ఇబ్బంది పడకండి, బాధపడకండి, ధైర్యంగా ఉండండి, అంతా మంచిగా జరుగుతుంది. పునర్వికకి ఎట్లయితే ఆ 16 కోట్ల ఇంజెక్షన్ వేగంగా ఇచ్చారో సో అదేవిధంగా మీ పాపకు కూడా జరుగుతుంది. మీ పాప మళ్ళీ హెల్దీగా, సేఫ్గా, అందరి పాపల్లా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి నాకు ఆ నమ్మకం ఉంది. డెఫినెట్గా మీ ప్రయత్నం ఏం చేయండి. మీడియాగా మా ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు స్క్రీన్ మీద ఒక స్కాన్ కనిపిస్తుంది. మీ పేరు కూడా ఇస్తాం మేము, రమేష్ కదా? అవును సార్, బేరీ రమేష్. ఆ స్కాన్ కూడా కనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆ పాప ఆరోగ్యంగా తిరిగి రావాలంటే మనం ఎంతో కొంత సాయం చేస్తే డెఫినెట్గా ఆమె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. సో ప్రభుత్వం వరకు తీసుకెళ్లే ప్రయత్నం మీడియాగా ఆ వంతు మేము చేస్తాం. సో నాయకుల దగ్గరికి కూడా మీ విషయాన్ని తీసుకెళ్తాం. ఐడ్రీమ్ తప్పకుండా ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి, నాయకుడి దగ్గరికి తీసుకెళ్తాం. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరకు చేరే విధంగా డెఫినెట్గా మా ప్రయత్నం మేము చేస్తాం. సో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో సో అదే విధంగా ఇక్కడ జరుగుతుంది, జరగాలని చెప్పి మనం ఆశిద్దాం. సో డెఫినెట్గా ఓకేనా? మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. పాపకి డాక్టర్ చెప్పినట్టు ఎక్కువ ఇన్ఫెక్షన్ కాకుండా చాలా సేఫ్గా ఉంచే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎంతో కొంత మీకు తోచినంత సాయం ఆ స్కానర్కి పెడితే కనుక మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా అది చేయాలి. ఐడ్రీమ్ కూడా డెఫినెట్గా సాయం చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం వరకు చేరవేసే ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.